ఈ రోజు నేను ఇండియాలో జరగబోతున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కేస్ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఇది కాదు ఇది ఇండియాలోనే హైయెస్ట్ అథారిటీ అయిన సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఢిల్లీలో ఎక్కడ స్ట్రే డాగ్స్ని ఉంచొద్దు, వాటిని క్యాప్చర్ చేసి సిటీలోనే ఉంచకుండా తీసేయండి అని చెప్పింది. ఎస్, ఐ అగ్రీ, ఇది ఇష్యూయే. ఈ ఆర్డర్ని కొంతమంది అగ్రీ చేశారు, కానీ చాలామంది చాలా స్ట్రాంగ్లీ అపోజ్ చేశారు. అపోజ్ చేయడమే కాదు, చాలామంది ధర్నాలు ర్యాలీలు కూడా చేశారు. ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. ఇది అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు, అంతమంది ధర్నాలు ర్యాలీలు చేసినప్పుడు మీ అంతట మీరే ప్రతి స్ట్రే డాగ్ని అడాప్ట్ చేసుకోవచ్చు కదా. చాలామంది, మోర్ దెన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దీని మీద ర్యాలీస్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నారు. లక్షల్లో ఉండే మనుషులు ఇంటికి ఒక స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకుంటే రోడ్డు మీద స్ట్రీట్ డాగ్సే ఉండవు. కమింగ్ టు ద మెయిన్ టాపిక్, మీలో ఎంతమందికి విషయాలు తెలుసు? 24-year-old ఉమెన్ని గ్యాంగ్ రేప్ చేశారు. కేసు ఫైల్ అయింది, అక్యూజ్డ్ తప్పించుకున్నాడు. ఇది పెద్ద విషయమే కాదు. స్ట్రీట్ డాగ్స్ కన్నా 9 సంవత్సరాల చిన్న పిల్లల్ని ఇద్దరిని గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ జూన్ మంత్లో 9-year-old పాపని రేప్ చేసి చంపేశారు. ఎంతమందికి తెలుసు ఇవన్నీ? దీని గురించి ఎవరన్నా రియాక్ట్ అవుతున్నారా? ఎవరైనా అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యారా? అట్లీస్ట్ ఒక స్టోరీ పెట్టారా? నేను చూసా చాలా మంది స్టోరీలు రీపోస్ట్ చేసుకోవడం, మిలియన్స్ ఆఫ్ స్టోరీస్. 1.3 మిలియన్ పైగా పీపుల్ స్ట్రీట్ డాగ్స్ గురించి ఫైట్ చేస్తూ స్టోరీ పెట్టుకున్నారు. అదే ఆడపిల్లలకి, 24-year-old ఉమెన్కి, ఆడపిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి జరుగుతుంటే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఇది పెద్ద ఇష్యూ కాదు కదా. ఇంకొక టాపిక్, 1,250 ఓట్లు ఫేక్ ఓట్లు పడినాయి. ఓట్స్ అనేది చిన్న విషయం కాదు. మనందరం రాజకీయ నాయకులను ఎన్నుకుంటాం, వాళ్ళు మనల్ని 5 years రూల్ చేస్తారు. 5 years వాళ్ళు ఎలా రూల్ చేసినా మనం వాళ్ళ కింద ఉండాలి. వాళ్ళు అంటే వాళ్ళు అంటే ఇది ఎంతవరకు వాస్తవమో ఎవరికి తెలీదు. ఎందుకంటే జస్ట్ 10 గజాలు అంటే ఒక 2 బాక్సులు, 2-3 బాక్సులు ఉన్న ఇంటి అడ్రస్ మీద 80 మంది ఓట్ చేశారు. వాళ్ళ హౌస్ నెంబర్ 0. వాళ్ళ ఫాదర్ పేర్లు ఏంటనుకుంటున్నారు? IFJKL ASDF. ఏంటివి? ఇంత పెద్ద ఇష్యూని, ఇంత పెద్ద నేషనల్ ఇష్యూని కవర్ చేయడానికి స్ట్రే డాగ్స్ని సుప్రీంకోర్టు అదొక ఇష్యూలో ఎరేసింది. జనాలంతా అటువైపు వెళ్ళిపోయారు. అటువైపు ఒక్క మనిషి కూడా ఈ ఇష్యూని పట్టించుకోవట్లేదు. జనాలకి ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అనవసరం. వాళ్ళకి కావాల్సిందల్లా స్ట్రీట్ డాగ్స్ని ఏమీ చేయకూడదు. ఏమీ చేయకూడదు. ఆ టాపిక్ని పట్టించుకోవద్దని కాదు, కాస్త ఈ టాపిక్స్ని కూడా పట్టించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.